ఇది మామూలు విషయం అసలు, మామూలు గుండె పిడికెడు మంది లేనటువంటి రెడ్లు ఈ మెజారిటీ ప్రజలైనటువంటి బీసీల నోట్లో మట్టి కొడతా ఉంటే, బీసీ బిడ్డగా బీసీ తల్లి పాలు దాగి పెరిగిన బీసీ తల్లి పాలు దాగినటువంటి బిడ్డలుగా ఏం చేద్దాం? వాళ్ళకి సప్పట్లు కొడదామా? వాళ్ళకి జిందాబాదులు కొడదామా? ఊరేగింపులు చేద్దామా? ఊరికి అగ్గి పెడదామా? తేల్చుకోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. మల్లబుట్టం గుర్తుపెట్టుకో, మల్లబుట్టం. ఈ బీసీ ఉద్యమం మల్లబుట్టది. మిస్ అయితే తేల్చుకునుడే మన ముందు, ఇంకొక ఆప్షన్ లేదు. ఇలా మీడియా సంస్థలలో మీడియా మన కాడ లేదు, మీడియా మనది కాదు, TV9 మనది కాదు, NTV మనది కాదు, TV5 కాదు, ఏ ఛానల్ కూడా మనకు లేదు బీసీలకు. మనకున్నది ఒక సోషల్ మీడియానే. ఇలా సోషల్ మీడియా ఉంది కాబట్టే బీసీ నినాదం, బీసీ వాదం నిలబడ్డది ఇక్కడ. కాబట్టి ప్రజలారా, మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, మన ఎమ్మెల్యేలు, ఎందుకంటే ఫస్ట్ మనోడు మారాలి, వాళ్ళకు ఒత్తాడు చేసుడు వాళ్ళకి బంద్ చేయాలి. బంద్ చేయకపోతే మన బతుకులు మారాయి. కాబట్టి బీసీలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇక తాడో పేడో తెలుసుకుందాం. 42% రిజర్వేషన్లు నా బీసీల తలలోంచి గుంజుకపోతే, బీసీల తలలోంచి ఇప్పుడు పెట్టిన రిజర్వేషన్లు గ్రామాల పొంటి రిజర్వేషన్లు ఇక ఉండవు. మీ ఊర్లో బీసీ వచ్చింది, బీసీ జనరల్ వచ్చింది అంటారుగా, అది లేపేస్తారు. అది లేపేయడానికే ఇప్పుడు కోర్టుకు పోయి పనిచేసిర్రు. గ్రామాలలో అక్కడక్కడ ఉన్నటువంటి రెడ్లు పెత్తనం చెలాయించడానికి, వెలమలు పెత్తనం చెలాయించడానికి ఆడుతున్నటువంటి డ్రామా ఇదంతా. పుట్టింది ఒకనాడు, సచ్చింది ఒకనాడు, గుర్తుపెట్టుకోరు. పుట్టింది ఒకనాడు, సచ్చింది ఒకనాడు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.